నేను పాల వ్యాపారం చేసిన. 81కు బోర్వెల్స్ తీసుకున్నాం. ఓకే. బోర్వెల్స్ తీసుకొని బోర్వెల్ నడుస్తూ వచ్చేది 90 దాకా. 93లో పెద్ద గులాబీ తోట పెట్టినాం. అది బాగా సక్సెస్ అయింది రోజు. అట్లా అంతకుముందు 87లోనే ఫస్ట్ స్కూల్ పెట్టినాం. ఫస్ట్ స్కూల్ పెట్టాలని ఎట్లా అనిపించింది మీకు? స్కూల్ పెట్టాలంటే మా దగ్గర జోసఫిన్ మేడం అని ఉండే మా దగ్గర బాలనగర్లో. మేము ఆమెకు బిల్డింగ్ రెంట్కి ఇచ్చినాం 87లో. ఓకే. 87లో బిల్డింగ్ రెంట్కి ఇస్తే ఆమె 88లో నాతో కాదు, అప్పుడు ఎన్టీ రామారావు పీరియడ్లో ఆయన ఏం చేసిండు, 30 రూపాయలు ట్యూషన్ ఫీజు ఉండే, 1200 స్కేల్ ఇవ్వాలని పెట్టిండు టీచర్లకు. ఓకే. అంటే దేనికి మ్యాచ్ కాకపో సరిపోకపో, 40 మంది పిల్లలు ఉంటే ఆ ట్యూషన్ ఫీజు టీచర్కే సరిపోకపో, ఇంకా మిగతా మెయింటెనెన్స్లో ఆమెకు ఎక్కడ కూడా వెళ్ళలేదు. వెళ్ళకపోతే ఏం చేసింది, మీరు కిరాయికి ఇచ్చారు కదా బిల్డింగ్, మీరే పార్ట్నర్లు ఉండమని చెప్పేసి. పార్ట్నర్లు ఉంటే మేము కూడా జరో స్కూల్గా పార్ట్నర్ కదా, ఆమె పెట్టుకుంటుంది కదా, ఆమెనే నడిపిస్తుంది అని జాయిన్ అయినాం. ఇంకో అదే కంటిన్యూషన్ అట్లనే. తెలియదు మీకు స్కూలింగ్? ఏం తెలియదు, ఏం తెలియదు. ఎన్ని ఒక 1 కోటి స్క్వేర్ ఫీట్ ఉంటుంది సార్ మొత్తం కాలేజ్ అనే కలిపి? 1 కోటి స్క్వేర్ ఫీట్. బాబా, అందాజ 50,000 మంది స్టూడెంట్స్, సంవత్సరానికి 10,000 మంది ఫ్యాకల్టీ.